నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. రాజా సింగ్ ఈ పేరు చెప్పగానే బీజేపీ కార్యకర్తల్లో ఒక వైబ్ వస్తూ ఉంటుంది. అలాంటి రాజా సింగ్ బాబు మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ రాజీనామా చేశారు. మరి బీజేపీ హైకమాండ్ ఈ రాజీనామాపై ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ఒకవేళ రాజీనామాను యాక్సెప్ట్ చేస్తే రాజా సింగ్ డైరెక్ట్ హిందుత్వ భావాలు కలిగిన రాజా సింగ్ను మరే పార్టీలైనా తీసుకుంటాయా? అసలు రాజా సింగ్ మరో పార్టీలో మన్నగలుగుతారా? రాజా సింగ్కి పరిస్థితి రావడానికి గల ప్రధాన కారణాలేంటి? బీజేపీ రాష్ట్ర అధినాయకత్వంపై రాజా సింగ్ తిరుగుబాటుకు కారణాలేంటి? కిషన్ రెడ్డికి రాజా సింగ్కి చెడిందా? ఇప్పుడు రాజా సింగ్ ఏ దారి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీజేపీ యువమోర్చా నాయకులు కొట్టే మల్లికార్జున గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ముందుగా మనం బీజేపీ యువమోర్చా నాయకులు కొట్టే మల్లికార్జున గారితో మాట్లాడదాం. మల్లికార్జున గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి మల్లికార్జున గారు, రాజా సింగ్ ఇష్యూ వెనక ప్రధానమైన కారణం ఏంటి? ఎందుకు రాష్ట్ర అధినాయకత్వంతో రాజా సింగ్కి విభేదాలు వచ్చినాయి అంటే ఏం చెప్తారు మీరు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా ఏఎన్ఎన్ న్యూస్ వీక్షకులకు అందరికీ నమస్కారాలండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది అత్యంత పురాతన పార్టీ వైభవం నుంచి ఈరోజు దేశంలోనే అత్యంత మెంబర్షిప్ ఉన్నటువంటి 14 కోట్లు ఉన్నటువంటి మెంబర్షిప్ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే అంటే భారతీయ జనసంఘ్ నుంచి జనతా పార్టీ, అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఒక్క సీట్ కూడా లేకుండా ఉన్న ప్రస్థానం నుంచి 2 ఎంపీ సీట్లతో, అదేవిధంగా ఈరోజు వరుసగా 3 సార్లు ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్మడం, దేశం కోసం, ధర్మం కోసం, ప్రజా సంక్షేమం కోసం, అదేవిధంగా హిందుత్వంతో పాటు అన్ని రకాల వర్గాలని, అన్ని రకాల అందరినీ కలుపుకొని పోతూ పేద ప్రజలకు, అట్టడుగు బలహీన వర్గాల యొక్క అంత్యోదయం లక్ష్యంగా పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ పలుమార్లు వరుసగా హ్యాట్రిక్ విజయంతో గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఈరోజు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ దిశగా ముందుకెళ్తూ ఈరోజు 2047 ఏదైతే ఉందో వికసిత్ భారత్ లక్ష్యంగా ఈరోజు విశ్వగురు స్థానంలోకి వెళ్తుందనే నమ్మకం, విశ్వాసం ఉంది. ఈరోజు ముఖ్యంగా చూస్తే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది అనడానికి ఈరోజు మనం చూడొచ్చు. కాదు మీరు ఈ భారతీయ జనతా పార్టీ ఎదగొచ్చు, కానీ మీ భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకి, నాయకులకి ఎందుకు సరైన గౌరవం దక్కట్లేదంటే ఏం చెప్తారు? ఎందుకంటే ప్రధానమైన ఆరోపణ మీ రాజా సింగ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధినాయకత్వం మీద చాలా విమర్శలు చేశారు. దానికి ఏం చెప్తారు సమాధానం మీరు? అది చెప్పండి. ఈరోజు ఒకటి సార్, గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఈరోజు మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా దాదాపు 23 రాష్ట్రాల్లో, దాదాపు 21 నుంచి 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మిత్రపక్ష బలంతో కలిపి ఈరోజు కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి ఉన్నారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఉదాహరణకి మనము ఏపీలో చూసుకున్నా, అదేవిధంగా తెలంగాణలో చూసుకున్న బీజేపీ యొక్క గ్రాఫ్ పెరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో అటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కూడా దొందేగా మాట్లాడుతున్నారు. మేమేం అడుగుతున్నాం, మీరేం చెప్తున్నారు? నేను అడిగేది ఏంటి, రాజా సింగ్ గారి ఇష్యూ గురించి అడుగుతున్నారు. రాజా సింగ్ గారు ప్రధానమైన ఆరోపణ చేశారు. ఈ బీజేపీ నాయకులు కొంతమంది రాష్ట్ర నాయకత్వం చాలా దారుణమైన పరిస్థితి, బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యింది అని డైరెక్ట్గా చేశారు. రాజా సింగ్ అంటే బీజేపీ వాళ్ళలో ఒక వైబ్రేషన్ వచ్చేది, ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహించారు గతంలో. అలా ఒకే ఎమ్మెల్యేగా కూడా ఆయన ఉన్నారు గతంలో. మీ భారతీయ జనతా పార్టీకి గతంలో ఫస్ట్గా గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు గత 5 ఏళ్లలో. అయితే అలాంటి రాజా సింగ్ పరికి ఈరోజు పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఇది ఎవరు తప్పు అంటే ఏం చెప్తారు సార్? ఒకటి, ఇందులో భారతీయ జనతా పార్టీ యొక్క తప్పు అయితే 100% లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలే నాయకులు అవుతారు, నాయకులే ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తారు. ఈరోజు చూస్తే రాజా సింగ్ గారు అంటే ఈరోజు బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు చెప్పినట్లు కావచ్చు, మా కేంద్ర హోంశాఖ సహాయక శాఖ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్న గారు చెప్పినట్లు, అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి వర్యులు కిషన్ రెడ్డి
రెడ్డి అన్న గారు పేర్కొన్నట్లు బీజేపీలో అత్యంత సీనియర్ నాయకులు రాజాసింగ్ గారు హిందుత్వం మీద పోరాడడంతో పాటు ప్రజల యొక్క సంక్షేమం కోసం కృషి చేశారు, భారతీయ జనతా పార్టీ యొక్క ఉనికి కోసం కృషి చేశారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు కొన్ని రకాల అంటే వాస్తవంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి నామినేషన్ వేయడానికి నాకు అవకాశం ఇవ్వలేదు అనే ఒక ఉద్దేశంలో ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందని చెప్పేసి నేను కూడా మీడియా ముఖంగా చూశాను. ఈడ ఒకటి సార్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి గారి మాటల్ని మనం ఒకసారి చూస్తే ఏదైనా కూడా ఒక 10 మంది కౌన్సిల్ మెంబర్స్ రాష్ట్ర అధ్యక్షుడు కావాలంటే 10 మంది సంతకాలు పెట్టాలి అనే ఉద్దేశంలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈరోజు రాజాసింగ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున గారు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తే డిబేట్ ఇంకొంచెం మరికొంత ఆసక్తికరంగా మల్లికార్జున గారు దయచేసి మీరు క్వశ్చన్ వినండి, డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. 10 మంది సంతకాలు చేయడానికి ముందు ఒప్పుకున్నారు, కానీ తర్వాత వాళ్ళని బెదిరించారు, 3 మాత్రమే సంతకాలు చేశారు. అందుకనే నా దగ్గర నామినేషన్ పత్రాలు తీసుకోలేదని చెప్తున్నారు. బెదిరించింది ఎవరు? రాజాసింగ్ గారిని బెదిరించింది ఎవరని మీరు అనుకుంటున్నారు? సార్ ఒకటి అవన్నీ మీడియా యొక్క వదంతులే. ఒకటి నంబర్ రాణి రుద్రమదేవి గారు పేర్కొన్నట్లు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి ఎండల లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ మినిస్టర్ శోభా కరంద్లాజే గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. 10 మంది కౌన్సిల్ సభ్యులు సంతకాలు చేయాలంటే అందులో 3 మాత్రమే సంతకం చేశారు. మిగతా వాళ్ళతో సంతకం తీసుకొని రండి, మీ నామినేషన్ తీసుకుంటామనే చర్చ జరిగింది. సో తర్వాత ఏమైంది ఏంటనే కారణాలు పక్కన పెడితే సో అతను అంటే రాజాసింగ్ గారు నామినేషన్ వేయలేకపోవడం జరిగింది. కేవలం ఒకే ఒక నామినేషన్ ఏబీవీపీ నుంచి వచ్చినటువంటి రామచంద్రరావు గారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు అయినటువంటి రామచంద్రరావు గారు నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా అక్కడ ఎన్నిక జరిగింది. ఇక్కడ కేవలము మీడియా యొక్క సృష్టి కావచ్చు, ఇతర పార్టీ సృష్టి ఎలా అవుద్ది? ఆయన ఏం మాట్లాడారు? నన్ను బెదిరించారని మీడియా ముఖంగా ఆయన చెప్తే దీనిలో మీడియా సృష్టి అంటున్నారు మీరు. సార్ మీడియా ముఖంగా ఎక్కడ బీజేపీ నాయకులు నన్ను భయపడించారని చెప్పేసి రాజాసింగ్ గారు పేర్కొనలేదు. ఆయన భయపెట్టారని చెప్పలేదు. నాకు ఎవరైతే సంతకాలు చేస్తున్నారో వాళ్ళని ఫోన్ల ద్వారా బెదిరించారు, చేస్తాక ముందుకు వచ్చిన వాళ్ళు కూడా ఆగిపోయారు, మీకు మీ పార్టీకి దండం అని చెప్పారు. సార్ ఒకటి రాజాసింగ్ గారికి బీజేపీ నాయకత్వానికి ఎటువంటి గ్యాప్ అయితే లేదు. కాకపోతే మా బీజేపీ పెద్దలు కూడా ఖచ్చితంగా పేర్కొన్నారు. రాకేష్ రెడ్డి గారు కావచ్చు, ఇతర నాయకులు కూడా రామచంద్రరావు గారు కావచ్చు, ఇతర రాష్ట్ర నాయకత్వం కావచ్చు, జాతీయ నాయకత్వం అతని సేవలు వినియోగిస్తాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ బీజేపీకి తిరిగి వస్తాడని అనుకుంటున్నామని చెప్పేసి మన వాళ్ళు పేర్కొన్నారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీ రాజాసింగ్ గారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కోసం పనిచేశారు, హిందుత్వం కోసం పనిచేశారు, దేశం కోసం ధర్మం కోసం పనిచేశారు. అలాంటి సీనియర్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆయన సేవలు అవసరం. ఖచ్చితంగా మేము ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా అలాంటి సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉంటే ఖచ్చితంగా కొత్త నూతన అధ్యక్షులు రామచంద్రరావు గారు పేర్కొన్నట్టు తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఒకటి సార్, బీజేపీ కార్యకర్తలు నాయకులుగా ఎదుగుతున్నారు. దానికి కారణం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఏబీవీపీ నాయకులు అయినటువంటి రామచంద్రరావు గారు ఎంపిక కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో పివిఎన్ మాధవరావు గారు కూడా ఈరోజు ఏబీవీపీ నుంచి బలంగా వచ్చి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల హోదాగా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలే నాయకులు అవుతారు అని చెప్పడానికి, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులే పనిచేస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి పేర్కొంటున్నాం సార్. అడిగిన ఒక స్ట్రైట్ వైజ్ క్వశ్చన్ తప్పితే మిగతా అన్ని చెప్పారు. మీరు రాజాసింగ్ గారిని వదులుకోలేకపోతున్నారు, అట్లాని పార్టీ మీద ఏం అనలేకపోతున్నారు. మీరు కొంచెం ఒక డైనమోలో ఉన్నట్టుగా అర్థమైంది సార్. దీని మీద రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకొని దానికి సంబంధించి మళ్ళీ గ్యాప్ పూరించే విధంగా ముందుకెళ్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్ మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి. రామ్మోహన్ గారు నా వాయిస్ వినబడుతుందా? ఎస్ ఇప్పుడు వినబడుతుంది. రామ్మోహన్ గారు ఏంటి రాజాసింగ్ గారితో మీ నాయకులు అధినాయకులు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతుంది. దీనిలో వాస్తవం ఉందా? మరి స్వయాన హరీష్ రావు గారు కూడా ఆయనతో టచ్లో ఉన్నట్టుగా వార్తా కథనాలు వినబడుతున్నాయి. దీనిలో నిజమెంత? టిఆర్ఎస్ పార్టీ
వీరితో రాజా సింగ్ గారితో ఎక్కడ చర్చలు అధికారిక అయితే ఎవరు జరపలేదండి. పరిచయాలు ఉంటే ఎవరైనా మాట్లాడుకోవచ్చు. శాసనసభ్యులు కాబట్టి కలిసి ఎవరైనా 3 సంవత్సరాలు 3 పర్యాయాలు వీడు రాజసింగ్ గారు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆ పరిచయాలతో ఎవరైనా మాట్లాడుకోవచ్చు. అంతేగాని అధికారికంగా ఎక్కడ కూడా రాజసింగ్ గారిని మా పార్టీలోకి ఆహ్వానించలేదు. ఇంతవరకు కదా దాని మీద సమాచారం క్లారిటీగా ఎవరికి తెలియదు. ముఖ్యంగా గమనించాల్సిందంటే భారతీయ జనతా పార్టీ ఇటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పోగొట్టుకోవడం, మా దాంట్లో ప్రజాస్వామ్యం ఉంది, క్రమశిక్షణ చెప్పుకోవడం విడ్డూరంగా కనిపిస్తా ఉంది. ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా లోపించింది భారతీయ జనతా పార్టీ మీద. ఎందుకంటే నామినేషన్ వేయడానికి అలాగే అవకాశం దక్కలేదు రాజా సింగ్ గారికి. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ విషయం క్లారిటీ రుద్రమ ఇస్తారు, రాణి రుద్రమ. ఈ ఏం ఆమె కెపాసిటీ నాయకత్వం ఏంటంటే ఆ సీనియారిటీ రాణి రుద్రమ పన్నెండు ప్రెస్ లో పనిచేసి ఏదో చిన్న పార్టీ బ్యానర్ మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందన్న. భారతీయ జనతా పార్టీలో ఆమె ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆమె భారతీయ జనతా పార్టీ స్పోక్ పర్సన్, భారతీయ జనతా పార్టీ యొక్క మహిళా నాయకురాలన్న. వినండి. పక్కన ప్రేమేందర్ రెడ్డి అన్నాడు, పార్టీ జనరల్ సెక్రటరీ, సీనియర్ కార్యకర్త, సీనియర్ నాయకుడు. ఆయన వదిలిపెట్టి యువతతో మాట్లాడి అంతరం ఏంటంటే అమ్మాయితో మాట్లాడిస్తే, ఆడపిల్లతో మాట్లాడిస్తే మళ్ళీ రాజాసింగ్ ఏం కౌంటర్ చేయకుండా ఉంటారని దురుద్దేశంతో అమ్మాయితో మాట్లాడిస్తున్నారు. మీ వాదన ఏదన్నా ఉంటే మీరు మాట్లాడండి, అంతేగాని భారతీయ జనతా పార్టీ యొక్క అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యంలో పనిచేస్తుంది. అదేవిధంగా నువ్వు ఒక నుంచి మాట్లాడిన తర్వాత మొత్తం చెప్పండి. ప్రజాస్వామ్యం మీద పార్టీ లోపల పార్టీ ఎవరైతే జాతీయవాదంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ పక్కకు దూరం పెట్టి కొత్త పార్టీ మీద తీసుకొచ్చి పార్టీని ఆగపట్టిస్తున్నారు. అటువంటి సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ మేము బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని మాట్లాడుతున్నారు. పెద్ద విచిత్రం. మీరు మీ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోండి, అంతేగాని చెప్తా ఉన్నాం. జాతీయ రాజా సింగ్ గారిని మేము కూడా ఎక్కడ మా పార్టీ ఆహ్వానించలేదు. ఒకవేళ రాజా సింగ్ గారికి తెలంగాణ పైన ఇంట్రెస్ట్ ఉంది, తెలంగాణ పార్టీ పైన ఇంట్రెస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా మా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. తెలంగాణ ఉద్యోగంలో కలిసి వచ్చిన అందరు తీసుకున్నాం. తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత చాలా మంది పార్టీలకు తీసుకున్నాం. ఇప్పుడు రాజా సింగ్ గారు వస్తా అంటే కూడా వారికి స్వాగతం పలుకుతున్నాం. వారితో పాటు ఎవరైతే జాతీయవాదులు పనిచేసి భారతీయ జనతా పార్టీగా ఇటువంటి కార్యకర్తలకు పట్టించుకోదు, నష్టం చేస్తున్నారు, కార్యకర్తల మనసు బాధ పెట్టుకుంటే. రామ్మోహన్ గారు ఇక్కడ ఒకటి గమనించారా మీరు? రామ్మోహన్ గారు ఇక్కడ ఒకటి గమనించారా? రాజా సింగ్ గారిది కొంచెం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆయన ఒక హిందుత్వ భావాల మీద ఎదిగిన వ్యక్తి. ఆయన బీజేపీలో హిందుత్వ భావాలని గట్టిగా విలిపించిన వాళ్ళలో రాజా సింగ్ ఒకళ్ళు. ఈయనకి అదే ప్లస్ అయింది, ఈ రోజున అదే మైనస్ అవుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే మీలాంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ మీరు కానీ కొన్ని సెక్యులర్ భావాలుగా ఎక్కువగా ఉంటాయి మీ పార్టీల్లో. ఒకవేళ వచ్చినా రాజా సింగ్ మనగలుగుతారా అసలు అని డౌట్ రాజా సింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, వాళ్ళ కార్యకర్తలకు కూడా ఉంటాయి. ఈ రోజున ఉంటే బీజేపీలో ఉండాలి, లేదంటే హిందుత్వ భావాలు ఉన్న మరేదైనా నేషనల్ పార్టీతో ఉండగలగాలి కానీ, లేదంటే ఆయన ప్రత్యేక కుంపటి పెట్టుకోవాలి కానీ, మీ పార్టీలో వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? రాజా సింగ్కి ఒక ప్లస్ అనుకోవాలా, మైనస్ అనుకోవాలా? కామన్ గా భారతీయ జనతా పార్టీలో అగ్రెసివ్ గా పనిచేసే వాళ్ళకి స్థానం ఉండదు. కేవలం ఒక కోటరీ ఉంటుంది అక్కడ హైదరాబాద్ లో. కోటరీ ప్రకారం వాళ్ళకి అడుగులు బడుగులు వత్తుతూ వాళ్ళకి జీబుదురు అనే వాళ్ళకి ఎవరు అడుగులకి బడుగులు అన్న. రామ్మోహన్ అన్న, ఒక్క విషయము, మీరు ప్రస్తుతము మీ బీఆర్ఎస్ పార్టీ గురించి మీరు చర్చించండి. మీ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడితే బాగుంటది. ఈ రోజు జాతీయ పార్టీలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ గురించి మీరు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. నోట్ చేసుకోండి, మాట్లాడదు. నేను చెప్పిన తర్వాత మాట్లాడదు. రైట్. రామ్మోహన్ గారు చెప్పండి. భారతీయ జనతా పార్టీలో అగ్రెసివ్ గా పనిచేసే అవకాశం దొరకదు. గతంలో రఘునందన్ రావు గారు కూడా దొరకలేదు. బద్దబాలరెడ్డి గారు కూడా అన్యాయం చేసిండ్రు. ఈ పార్టీ ఆచార్యాలు లాంటి వాళ్ళకు నక్సలైట్ చూడాలకు ఎదురొట్టిన ఆచార్య గారికి అన్యాయం జరిగింది. చాలా మంది అగ్రెసివ్ గా పనిచేసే నాయకులకు భారతీయ జనతా పార్టీ స్థానం. మరి మీరు మాత్రం ఏం చేశారండి? ఈటెల రాజేంద్ర గారు మీ బీఆర్ఎస్ లో అగ్రెసివ్ గా పాల్గొన్నారు, పీకి పడేశారు, ఆయన బీజేపీలోకి వెళ్ళారు. దీనికి సమాధానం చెప్పండి. పార్టీలో ఈటెల రాజేంద్ర గారిని పీకి పారేయలేదు సార్. ఒకటి ఈయన రామ్మోహన్ గారు మాటలు మాట్లాడేది ఏంటంటే దొందేలాగా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగిండు, చాలా పెద్ద స్థాయికి ఎదిగిండు, మంత్రి పదవి చేసిండు, చాలా ఉన్నతమైన స్థానం పొందిండు.
ఇదంతా రాజకీయ బేస్ మొత్తం మీరు అంటున్నారు కదా ఆ అగ్రెసివ్నెస్ ఈటెల రాజేందర్ కొంప ముంచింది. ఆ అగ్రెసివ్నెస్ వల్ల ఎక్కడ మిమ్మల్ని మించిపోతాడో ఈటెల రాజేందర్ అన్నారని ఒక విమర్శ. రాజేందర్ గారి పరిస్థితి ఏందో, ఏ పార్టీలకు పోతారు, ఏ అజెండాలు తీసుకొని ముందుకెళ్తారు, సొంత ఎజెండా తీసుకుపోతారా అనేది అయితే తెలంగాణ ప్రజల కోసం మీ పార్టీలోకి ఆయన వస్తానంటే ద్వారాలు తెరిసే ఉన్నాయి అంటారు మీరు. ద్వారాలు తెరిసే ఉంటే మీ పార్టీ ఎవరు వచ్చినా తీసుకుంటారు అంటారు మీరు. 100% మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ యొక్క పార్టీ టిఆర్ఎస్ పార్టీ ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎవరైతే తెలంగాణ యొక్క అభివృద్ధి కొరకు, తెలంగాణ యొక్క సంక్షేమం కొరకు పాటుపడే వ్యక్తులు మా పార్టీలోకి రావడానికి సిద్ధపడ్డే మేము తప్పకుండా వాళ్ళని ఆహ్వానిస్తాం. మళ్ళీ వస్తాం. ఒక్క నిమిషము రామ్మోహన్ అన్న, ఒక్క నిమిషము. ఉట్టికి ఎగరలేనమ్మా ఇంటి పైకప్పుకి ఎగిరిందని చెప్పి ఒక చిన్న సామెత ఉంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ పార్టీని అన్న ఒక్క నిమిషం మీరు ఒక విషయం ఒక్క నిమిషం అన్న, బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మీ పార్టీని చక్కదిద్దుకోలేక భారతీయ జనతా పార్టీలో నాయకుల్ని మీరు ఎలా డిసైడ్ చేస్తారన్న? ఒక విషయము, మీరు భారతీయ జనతా పార్టీ ఈ రోజు దేశం కోసం, ధర్మం కోసం, అదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తను కూడా నాయకులుగా తీర్చిదిద్దుతుంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం మీద, రాష్ట్ర నాయకత్వం మీద, అగ్ర నాయకత్వం మీద మీకు ఎలాంటి అధికారం లేదు. మల్లికార్జున గారు ఆగండి, మనతో ఇంకో గెస్ట్ ఉన్నారు. రామ్మోహన్ గారు, మల్లికార్జున గారు మళ్ళీ వస్తాం, మళ్ళీ మాట్లాడతారు. మీరు మీ పార్టీ యొక్క పరిస్థితి చూసుకొని గత 10 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా అవినీతి చేశారో వాటి మీద చక్కదిద్దు చేసుకొని మీ పార్టీని పెంచుకునే ప్రయత్నం మీరు చేయండి. రాజాసింగ్ విషయం, రాజాసింగ్ చేయలేదు. రైట్ మళ్ళీ మాట్లాడతాం మీతో. ఈ రోజు ఒకటి సార్, అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడడం, ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ వాళ్ళు మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజు శుద్ధులు చెప్తున్నారు. సో మీరు మీ పార్టీ ఎదిగే విధంగా మీరు ఇంట్రెస్ట్ పెడితే మంచిది. పక్క పార్టీల మీద పక్క పార్టీ వాళ్ళ అధ్యక్షులు ఎవరు ఉంటారు, వాళ్ళు ఏ పార్టీలోకి చేరుతారు, ఇదే అంశాల మీద మాట్లాడడం తగ్గించి మీ పార్టీని మీరు సరైన దిశలోకి ముందుకు తీసుకెళ్తే ప్రజలకు మంచిది, మీకు మంచిది. రామ్మోహన్ గారు దయచేసి మళ్ళీ ఇస్తాం, మళ్ళీ మాట్లాడతారు. సమయం వేరే వాళ్ళకి ఇద్దాం. రైట్, ఇంకో గెస్ట్ ఉన్నారు, మళ్ళీ మాట్లాడతారు. మనతోటి మరో గెస్ట్ ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు మన దగ్గర రాజాసింగ్ గారు బయట ఒకటి ప్లే అవుతుందో మాట్లాడదాం చూశాక. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నా. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దలు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి. పాపిరెడ్డి గారు చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. తీవ్ర ఒత్తిడిలో మనోవేదంతో మాట్లాడినడిగితే మనకు అర్థమవుతుంది. రాజాసింగ్ గారు చేసిన ఈ వ్యాఖ్యలతో బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిపి వర్క్ చేస్తున్నాయి అనే పరోక్ష ఆరోపణలకి ఇది తీవ్ర స్థాయిలో దీన్ని మనం అనుకోవచ్చా? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు ఈ రాజాసింగ్ ఉదంతం మాట్లాడే ముందు రాష్ట్ర బీజేపీ పరిస్థితి కూడా మనం చర్చించాలి. రాష్ట్ర బీజేపీ పరిస్థితి ఏంటంటే
ఈ ఎక్కువ మంది ఆయా పార్టీల నుంచి జాయిన్ అయిన నాయకులు ఎక్కువగా ఉన్నారు. దాదాపుగా చాలా మంది సీనియర్ నాయకులు, బలమైన నాయకులు, కొద్దిగా ప్రజా బలం ఉన్న నాయకులందరూ కూడా వేరే పార్టీల నుంచి జాయిన్ కావడం జరిగింది. అది ఒకటి. రెండోది ఏంటంటే జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు కానీ ఇప్పుడు తెలంగాణలో పెరుగుతున్నది. దాని యొక్క ప్రభావం కూడా ఎక్కువైంది. దాదాపుగా నేను అనుకుంటా 2028 ఎలక్షన్లలో కూడా బీజేపీ ఒక తీవ్రమైన పోటీ కూడా ఇచ్చే పరిస్థితిలో ఉంటుందని కూడా జనాలు అనుకుంటున్నారు. అయినప్పుడు బీజేపీకి వచ్చిన సమస్య ఏమవుతున్నది అంటే, బీజేపీకి ఇప్పుడే కాదు, గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇదే అంతర్గత కుమ్ములాటలు, గుప్పట్లు, చాలా మంది కూడా వెళ్ళిపోయి వేరే వేరే పార్టీలు కలవడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. కొందరు జాయిన్ అయ్యారు, మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ బయటకు వేరు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే, ఒక సరి అయిన ఒక నాయకుడిని ఎన్నుకొని ఆయనకు బాధ్యతలు అప్పగించి ఈ రాబోయే ఎన్నికలలో ఒక రథసారథిగా ఉండి ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారంలో తీసుకురావాలి. ఇది ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇలా కూడా చాలా మంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా చాలా మంది కూడా ఆశిస్తున్నారు. చాలా మంది ఒక విధంగా నాకు ఉద్దేశం ఏంటంటే, రామచంద్రరావు అనే ఒక వ్యక్తిని ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్స్ అంటే, ఈ అంతర్గతంగా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి బీజేపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారంటున్నారు కాబట్టి ఏదో ఒక మామూలుగా అంటే ఈ విషయాన్ని అయితే సర్దుబాటై అందరూ పులికచ్చు ఒప్పుకున్న తర్వాత ఎవరొక బలమైన నాయకుడు పెడతాం అనుకున్నారేమో కానీ రామచంద్రరావు పాపిరెడ్డి గారు ఒకసారి పాపిరెడ్డి గారు నాది ఒక క్వశ్చన్ ఉంది, మీరు దానికి సమాధానం చెప్తే మీ విశ్లేషణ బాగుంటుంది. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రామచంద్రరావు గారు ఇప్పుడు వచ్చారు, గతంలో మీరన్నట్టు నిజంగా భారతీయ జనతా పార్టీ బలపడాలి అంటే బండి సంజయ్ గారి నాయకత్వంలో చాలా అగ్రెసివ్గా ముందుకెళ్ళింది. ఆ స్టేజ్లో ముందుకెళ్ళి మన ఎలక్షన్లో కన్నా ఉంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీకి మరిన్ని సీట్లు వచ్చాయనేది బయట వినబడుతున్న టాక్. అయితే ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్కి ఆప్షన్ ఇవ్వచ్చు, కానీ తీసుకోకుండా రామచంద్రరావుకు ఇవ్వటం వలన ఒక లోపాయికారీగా కాంగ్రెస్ని దెబ్బ కొట్టే విధంగా ఉండాలి అంటే మీకు ఎన్ని ఎంపీ సీట్లు కావాలి? ఓకే, మీకు కావాల్సిన ఎంపీ సీట్లు. బీఆర్ఎస్ పార్టీని బాగా చంపేస్తే దానివలన ఉపయోగం కాంగ్రెస్కు పెరిగిపోతుంది కదా, తద్వారా బీజేపీకి మైనస్ అవుతుంది కేంద్రంలో. తద్వారా కాబట్టి అగ్రెసివ్గా వెళ్ళే బండి సంజయ్ని పక్కన పెట్టి మరి వేరే వాళ్ళని ట్రై చేయటం, కిషన్ రెడ్డిని ట్రై చేయటం, ఈ రకంగా చేసింది. కేవలం కాంగ్రెస్ ఎదుగుదలని తిప్పికొడటానికి భారతీయ జనతా పార్టీ తాను తగ్గించుకొని బీఆర్ఎస్ని పెరిగేట చేస్తుందన్న ఒక విమర్శ ఉంది. వాస్తవం ఉందంటారా? విమర్శలు, రకరకాల వ్యాఖ్యానాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రామచంద్రరావు అనే వ్యక్తి వాళ్ళ బీజేపీ ఏం ఆశించి పెట్టారో కానీ దాని వలన ఇప్పుడు ఒక ముఖ్యమైన మార్పు ఏమైంది, ఒక 3 సార్లు గెలిచి ఒక బలమైన నాయకుడిగా ఉండి బీజేపీకి అసలే ఎమ్మెల్యే స్థానాలు లేనప్పుడు ఒకటే ఉన్నవాడు అంత ఇంత బలమైన నాయకుడు ఓల్డ్ సిటీగా బలమైన నాయకుడు వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోవడంతో నేను నష్టమవుతుందా కాదా ఏమైతుందనేది తర్వాత విషయం. అయితే జరుగుతున్నది అంటే ఇక్కడ నేను చెప్తున్నా లక్ష్మణ్, ఇక్కడ ఏమైతున్నదంటే బీజేపీ ఒక దిక్కు పెరగాలంటే అంతర్గత చాలా సమస్యలు ఉన్నాయి. ఏ విధంగా ఇంతవరకు అధినాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ అది పరిష్కరించలేకపోతున్నది. అదే మీరు బండి సంజయ్ పోయిన తర్వాత, కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఆ కిషన్ రెడ్డి కూడా స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్, కిషన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ తోని కాంగ్రెస్ తోని యుద్ధాలు చేసిన దాఖలాలు కూడా మనకి ఎక్కడ కనబడేది. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ రాజాసింగ్ సవాల్ కాదు, బీజేపీ సవాల్. బీజేపీ పార్టీ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలనుకున్నప్పుడు ఒక బలమైన నాయకుడు కావాలి. నాకు ఇంతవరకు వాళ్ళ రాజకీయ వాళ్ళ పాలసీ ఉన్నదంటే నాయకులను ఎక్కువగా ప్రోత్సహించాలి. బీసీల నుంచే రాబోయే కాలంలో ఒకవేళ మన రాష్ట్రం బీసీని ముఖ్యమంత్రి చేయాలని ఒక బలంగా వాళ్ళకు ఉన్నది. పోయినసారి కూడా చెప్పారు, ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీ చదివినది బీసీ నాయకులకి ఒకవేళ మేము మాకు అనుకున్న సీట్ వస్తే మేము బీసీ నాయకుడిని సీఎం చేయాలి. అటువంటిప్పుడు ఇది జరుగుతున్నది ఏంటంటే, బీసీల మధ్య పోటీ ఎక్కువ ఉన్నది, వాళ్ళ మధ్య సమైక్య వస్తలేదు, ఆ సఖ్యత వస్తలేదు. కాబట్టి ఈ రామచంద్రరావు అనే వ్యక్తిని కేవలం ఒక కొంత ట్రాన్సిషన్ పీరియడ్ అంటే ఒక 6 నెలలు 7 నెలలు పెట్టి మళ్ళీ ఏమైనా ట్రై చేస్తారో తెలియదు. కానీ రామచంద్రరావు ఎటువంటి ప్రైజ్ రాదు. ఎందుకంటే ఆయన ఆయన పెద్ద బలమైన వర్గాలు కూడా లేవు.
అది ఆయన మల్లికార్జున ఏం మాట్లాడినా ఎంత చెప్పినా కూడా నాయకత్వం ఇప్పటి వరకు కూడా రాష్ట్ర నాయకత్వంలో ఏదో అడుగుతున్నారు క్వశ్చన్, మల్లికార్జున గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. పాపిరెడ్డి గారు కాంగ్రెస్ బీఆర్ఎస్ సార్ ఒక్క విషయం ఈ పరిణామాలు కూడా చాలా మంది నచ్చడం లేదు. బీజేపీ చేస్తున్న పనులు పాపిరెడ్డి గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. మల్లికార్జున గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, క్వశ్చన్ అడగండి సార్. ఒక్క విషయం పాపిరెడ్డి గారు, ఒక్క విషయం. ఈరోజు మీడియా ముఖంగా ఈరోజు డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకు కావచ్చు, అటు మన బీఆర్ఎస్ మిత్రులు రామ్మోహన్ అన్న గారికి కావచ్చు, మీకు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులకు అందరికి కూడా మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు రామచంద్రరావు గారిని సోషల్ మీడియా వేదికగా చాలామంది డమ్మీ అని చెప్పేసి పేర్కొంటున్నారు. ఈరోజు ఒకటే స్పష్టంగా చెప్తున్నాను సార్, రెండు విషయాలు. ఒకటి, మొట్టమొదటి, ఇదే బీఆర్ఎస్ మీద ఇదే కాంగ్రెస్ మీద అలుపెరగని పోరాటం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. రెండు, ఈరోజు డమ్మీ అని చెప్పి సోషల్ మీడియాలో ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారంటే రామచంద్రరావు గారి నేపథ్యం బలమైనది. ఎందుకంటే ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా పనిచేశారు, విద్యార్థుల కోసం పనిచేశారు, పెద్ద పెద్ద నాయకులు జైల్లో ఉంటే కూడా ఈరోజు పోరాటం చేశారు. అదేవిధంగా ఈరోజు యువమోర్చా స్టేట్ సెక్రటరీగా వర్క్ చేశారు ఏబీవీపీ నుంచి. అదేవిధంగా బీజేపీ స్పోక్ పర్సన్గా పనిచేశారు. అదేవిధంగా ఈరోజు మాజీ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొంది ఈరోజు ఎమ్మెల్సీ నుంచి స్టేట్ ప్రెసిడెంట్ అయితే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఉత్సవ విగ్రహాలుగా మమ్మీలుగా మారే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈరోజు మా నాయకుడు ఈరోజు రామచంద్రరావు గారిని ఈరోజు ఈ విధంగా ప్రకటనలు చేస్తున్నారు. ఒకటి సార్, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈరోజు మనం చూస్తే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఏబీవీపీ నేపథ్యం ఉన్నటువంటి బలమైన నాయకులకు ఈరోజు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో రామచంద్రరావు గారి నేతృత్వంలో బీజేపీ సొంతంగా ఏర్పడుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బలమైన శక్తిగా అవతరిస్తుందని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా యువ నాయకులుగా ఈ రోజు బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మల్లికార్జున గారు, ఇది ఆయన పాపిరెడ్డి గారి టైము, మీరు నోట్ చేసుకుని మీ టైంలో మీరు చెబుతారు. కానీ పాపిరెడ్డి గారు చెప్పండి. చెప్తున్నా, ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు చెప్పండి. నాకు బీజేపీలో చాలా మంది మిత్రులు ఉన్నారు. ప్రెసిడెంట్ ఆశించిన వాళ్ళ కానీ మొదలు చాలా మంది ఉన్నారు. ఈవెన్ మీ కొందరు స్పోక్స్ పర్సన్స్ కూడా నిన్న రామచంద్రరావు విషయం వచ్చిన తర్వాత బీజేపీలో అంతర్గతంగా మీరు ఈ టీవీ ముఖంగా ఏం మాట్లాడినా కూడా అంతర్గతంగా చాలా మంది డిసప్పాయింటెడ్ బీజేపీలో ఉన్నారు. అది వాస్తవం. మీరు అన్నా కాదన్నా ఏం మాట్లాడినా కూడా వాస్తవం. నాకు తెలుసు చాలా మంది కూడా ఫోన్ మాట్లాడినా ఈవెన్ రామచంద్రరావు కూడా కాంగ్రెస్ చెప్పిన నాకు మిత్రులు. కానీ నేను చెప్పేది ఒక విశ్లేషణ చెప్పేది ఏంటంటే బీజేపీ ఏమన్నా కొన్ని కారణాల వలన కొంత గట్టి నిర్ణయం తీసుకోలేక ఏమన్నా సమస్యలు వచ్చి ఇప్పుడు ఎందుకంటే రామచంద్రరావు గారు ఎమ్మెల్సీ గెలిచిండు, తర్వాత 2 సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. అవన్నీ లెక్కలు కాదు. ఇవ్వాలంటే ఇవాళ ఎవరు బలమైన నాయకత్వం ఇవ్వగలుగుతారు, ఎవరికి సపోర్ట్ ఉన్నది, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎందుకంటారు పాపిరెడ్డి గారు ఇలా ఎందుకు జరుగుతుంది, ఏ కారణమై ఉంటుంది అంటారు? మీ విశ్లేషణ ఏంటి? నేను అనేది వాస్తవం గురించి కాదు, ఎందుకు బీజేపీ అగ్రెసివ్గా వెళ్ళలేకపోతుంది, సరైన నాయకత్వాన్ని ఎందుకు తీసుకోలేకపోతుంది? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఒక 3-4 ఆశిస్తున్నారు. ఇప్పుడు రాజాసింగ్ ఆశించిండు, బండి సంజయ్ ఆశించిండు, అరవింద్ ఆశించిండు, ఈటెల రాజేంద్ర ఆలోచించారు. వీళ్ళందరికన్నా ఎక్కువ ఈటెల రాజేంద్ర ఆశించిండు. వీళ్ళందరూ కూడా బీసీ నాయకులు, బలమైన నాయకులు. నేను చెప్తా, రామచంద్రరావు బలమైన బలహీనులు కాదు. వీళ్ళు ఒక విధంగా వాళ్ళ రెస్పెక్ట్ లో, ఎందుకంటే బీసీ నాయకత్వాన్ని గత 10 ఏళ్ల నుంచి బీజేపీ జాగ్రత్తగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నది. 2023 ఎలక్షన్లలో కూడా మేము గెలిస్తే బీసీకి ముఖ్యమంత్రి ఇస్తామని కూడా బీజేపీ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళకి ఎక్కువ కూడా బీసీ నాయకత్వం. ఇప్పుడు ఇలా నాకు ఎందుకు ఇంత మాట్లాడుతుందంటే, వేరే ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీ ఉండే, రెడ్డి కమ్యూనిటీ పెద్ద ఎత్తున బీజేపీ పోకుండా వస్తున్న సమస్య ఏంటంటే బీజేపీ వాళ్ళు బీసీ మంత్రుల ద్వారా మనం ఏం చేస్తాం అంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ ఉంది కాదు. అటువంటిప్పుడు బీసీ నాయకులు వాళ్ళు ఎవరినో తీసుకోవాలి, ఎవరు తీసుకుంటే ఎవరు కోపం వస్తుందో ఏమవుతుందో అన్న ఆ సందిగ్ధలో ఉన్నామని చెప్పారు. కిషన్ రెడ్డి గారు కూడా ఫెయిల్ అయిపోయింది ప్రెసిడెంట్ గా, ఆయన నుంచి కూడా అయితే లేదు. కాబట్టి మీరు ఎలా చెప్తారు సార్ కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గా ఫెయిల్ అయ్యారని మీరు ఎలా చెప్తారు సార్?
మీరేమైనా పార్టీలో పనిచేస్తున్నారా? ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీలు గెలిచారు సార్, 8 ఎమ్మెల్యేలు గెలిచారు సార్, 2 ఎమ్మెల్సీలు గెలిచారు సార్. కిషన్ రెడ్డి గారు ఎలా ఫెయిల్ అయ్యారని చెప్పేసి మీరు ఎలా మాట్లాడతారు సార్? ఒకటి చెప్పండి, మీరేమైనా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తనా? మీరేమైనా భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్లో పనిచేశారా? ఒక్క నిమిషం మీ వాదన ఏదన్నా ఉంటే మీరు చెప్పుకోండి సార్ పాపిరెడ్డి గారు. మాట్లాడడం చాలా ఈజీ. ఈజీ కాదండి. మల్లికార్జున గారు ఒక నిమిషం మీరు ఆగండి, మీ వర్షం మీరు మాట్లాడతారు, ఇద్దరు మాట్లాడతారు. మొన్న గెలిచినది కూడా చెప్తాం, మొన్న గెలిచిన 8 సీట్లు కూడా అది కేవలం మీ ఏదో ఇక్కడ రాష్ట్ర నాయకత్వమో లెవెల్ కాదు, కేవలం అది మోడీ సార్. ఒకటి, మోడీ గారు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి సార్? భారతీయ జనతా పార్టీ. సార్ మీరు చెప్తారు కదా సార్, ఇద్దరు మాట్లాడతారు, అర్థం కాదు. మల్లికార్జున ఒకటే ఎలక్షన్ లో నీకు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గెలిచిండు. సికింద్రాబాద్ నియోజకవర్గం, అది మర్కాజ్ నియోజకవర్గంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే మీరు గెలవలేదు. మీరు గెలవకుండా ఎవరు గెలిచిండ్రు? బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ కూడా ఓడిపోయింది. అంటే అర్థం ఏంటంటే ఇప్పటికి కూడా ఈ కాంగ్రెస్ మన ఎంపీ ఎలక్షన్స్ అన్ని కూడా 3 పేరైన పోతున్నాయి, కానీ ఇప్పటికి కూడా ఎమ్మెల్యేకి వచ్చేవారు మీ నాయకత్వం బలగలేదు. ఇప్పుడు అది నేను రైట్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం పాపిరెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మల్లికార్జున గారు, మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఆయన పాపిరెడ్డి గారు అన్నప్పుడు మీరేమన్నా కార్యకర్తనా, మీకు ఎలా తెలుస్తుంది అని క్వశ్చన్లు అడుగుతున్నారు. మీ కార్యకర్త మీ నాయకులే అడుగుతున్నారు కదా. మీకు ఒక దండమని మీ కార్యకర్త చెప్పారు, రాజాసింగ్ చెప్పారు. రాజాసింగ్ గారు ఇచ్చిన ఆరోపణలకు ఏంటనేది మీరు చెప్పకుండా ఎంతసేపు బండి సంజయ్ గారు గ్రేటు, లేకపోతే కిషన్ రెడ్డి గారు గ్రేట్, ఇవే చెప్తున్నారు మీరు. రాజాసింగ్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు. సార్ స్పష్టంగా చెప్తున్నాను సార్, పాపిరెడ్డి గారు సార్ ఒక్క విషయం, నాయకులు చాలా మంది ఉన్నారు. సార్ బయటపడ్డాడు, కానీ రాజాసింగ్ లెక్క బయటపడని నాయకులు చాలా మంది బీజేపీలో ఉన్నారు, అందరు సమాజంలో ఉన్నారు. రైట్ సార్ ఒక్క విషయం, ఒకటి రెండోది ఏంటంటే దీని అనవసరంగా తిప్పి ఇవి అంతర్గత కొట్లాటలతో బీఆర్ఎస్ కు సంబంధం. సార్ ఒక్క విషయం, పాపిరెడ్డి గారు అదేవిధంగా మీరు అడిగిన ప్రశ్నకు స్పష్టంగా సమాధానం చెప్తున్నాం సార్. ఈరోజు రాజాసింగ్ గారి ఏదైతే వ్యవహారం ఉందో ఖచ్చితంగా రాష్ట్ర పెద్దలు కావచ్చు, జాతీయ పెద్దలు కావచ్చు, రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడి పునరాలోచించి ఖచ్చితంగా దాని మీద ఏదో ఒకటి డెసిజన్ మేకింగ్ అనేది తీసుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం సార్. ఇంకొకటి, ఈరోజు బండి సంజయ్ అన్న గారు కావచ్చు, డాక్టర్ లక్ష్మణ్ గారు కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి అన్న గారు కానీ, అదేవిధంగా రామచంద్రరావు గారు పేర్కొన్నట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీలో కార్యకర్త కమిటెడ్గా వర్క్ చేసే వాళ్ళని పార్టీ ఎప్పటికీ వదులుకోదని చెప్పేసి అదొకటి స్పష్టంగా చెప్పారు సార్. మేమందరం ఈడ భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కూడా గౌరవిస్తుంది. ఈరోజు మన బండి సంజయ్ అన్న గారు పేర్కొన్నట్లు భారతీయ జనతా పార్టీ అంతా సభ్యులు, కార్యకర్తల నుంచి సీనియర్ నాయకులు, బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఒకటే టీం సార్. గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి టీం సార్. మేము ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈరోజు ఖచ్చితంగా పనిచేసే అవకాశం ప్రతి ఒక్క మాలాంటి యువ నాయకులకు, కార్యకర్తలకు గమనించాలి. ఖచ్చితంగా మేమందరం ఒకటే టీం సార్. మీరు ఒకటి గమనించాలి, పాపిరెడ్డి గారు కూడా అదే అంటున్నారు. భారతీయ జనతా పార్టీ మోడీ గారి విషయంలో ఎక్కడ లేదు, మీరు ఎంపీ సీట్లు బాగానే గెలుస్తున్నారు, కానీ రాష్ట్రానికి వచ్చేప్పుడు చతికిలు పడుతున్నారు. ఒకటి రాజాసింగ్ చెప్పేది కూడా అదే కదా. కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన మాట వాస్తవమా సార్? పాపిరెడ్డి గారు మీరు చెప్పండి, గతంలో హిమాయత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలవలేదా? అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా గెలవలేదా కిషన్ రెడ్డి గారు? చెప్పండి. హలో ఒక నిమిషం చెప్తా. ఇవాళ ఒకటే దీని సమాధానం ఒకటే. ఇవాళ మీరు 4 ఎంపీలు ఎవరైతున్నారో, ఈటల రాజేందర్ గారు, రఘునందన్ రావు గారు, కిషన్ రెడ్డి గారు సార్, ఏ ఎన్నికలకు ఆ ఎన్నికల సమీకరణాలు మారిపోతాయి సార్. ఎమ్మెల్యే ఎన్నికలకు ఎమ్మెల్యే ఎన్నికల సమీకరణాలు మారిపోతాయి, ఈక్వేషన్స్ మారిపోతాయి, క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి, ప్రజల యొక్క ఓటర్ యొక్క నాడి మారిపోతాయి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, ఆయన మాట్లాడేది. సార్ ఒకటి, రాజకీయాల్లో గెలుపోవటములు సహజం సార్. ఎన్నికలకు ఎలక్షన్స్ యొక్క ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్, ప్రజల యొక్క ఓటర్ల యొక్క నాడి యొక్క పరిస్థితులు మారిపోతాయి సార్. యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ గా, సివిల్స్ యాస్పిరెంట్ పర్సన్ గా, అదే విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా మేము చెప్తున్నాం. వాస్తవాలతో మల్లికార్జున గారు నేను చెప్పేది వాస్తవాలతో కూడుకునేది, అతిశయోక్తులు కాదు, లేకపోతే కావాలని చెప్తారు. ఇదే 4 ఇవ్వాలి.
సార్ ఒకటి స్పష్టంగా ఒక్క నిమిషం చెప్తున్నాను సార్, ఈ రోజు మీడియా ముఖంగా ఒకటే స్పష్టంగా చెప్తున్నాం సార్. భారతీయ సార్ ఒక్క విషయం సార్, వేరే రకాల పార్టీలలో ఇటు కాంగ్రెస్ కానీ ఇటు టిఆర్ఎస్ పార్టీల్లో వాళ్ళ కుటుంబ నాయకత్వం వారసత్వ పాలన మాత్రం కొనసాగుతుంది సార్. ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే కమిటెడ్ కార్యకర్తలు మాత్రమే నాయకులుగా ఎదుగుతారు. దానికి నిదర్శనమే ఈ రోజు ఈ రోజు తెలంగాణలో రామచంద్రరావు గారు ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు అవ్వడం కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ లో ఏబీవీపీ నుంచి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ తనను తాను పనిచేసే మల్లికార్జున గారు చక్కగా టాపిక్ ని ఇలా తీసి మీరు అవతలేస్తున్నారు. మేము అడిగేది రాజాసింగ్ గారి పరిస్థితి ఏంటని అడిగితే మీరు మీ బీజేపీ పార్టీ గురించి చెప్తున్నారు. రాజాసింగ్ గారి ఈ ఎలిగేషన్స్ కి కారణం ఏంటి, రాజాసింగ్ గారు రాజీనామాకి కారణం ఏంటి, రాజాసింగ్ గారి పరిస్థితి ఏంటి, ఆయన దారి ఎడిపోతుంది, దీని గురించి అడుగుతుంటే మీరు మీ పార్టీ గురించి చెప్తున్నారు. ఒకటి ఇప్పుడు రాజాసింగ్ గారు ఎవరు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు. రాజాసింగ్ గారి గురించి మాట్లాడాలంటే పార్టీ యొక్క ప్రస్తావన ఖచ్చితంగా రావాల్సిందే, ఆయన చేసినటువంటి పార్టీకి చేసినటువంటి కృషి మాట్లాడాల్సింది. ఇక్కడ డైవర్ట్ ఎక్కడ జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ యొక్క అంతర్గత విషయం మీద బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు రెండు దొందే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దడుకున్నట్లు వాళ్ళకెందుకు అంత అత్యుత్సాహం. ఒకటి ఇదే స్పష్టంగా చెప్తున్నాను, ఇదే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మీద కావచ్చు కాంగ్రెస్ మీద అలుపెరుగని పోరాటం చేసింది. అదేవిధంగా రాజాసింగ్ గారు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఎదుగుదలకు కృషి చేసిన మాట వాస్తవమే. అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నగారు పేర్కొన్నట్లుగా కావచ్చు, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పెద్దలు కూడా పేర్కొన్నట్లు కావచ్చు, ఆయన సేవల్ని రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఇలా జరిగి ఉండొచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా ఆయన సేవల్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వినియోగించుకుంటుందనే ఆశాభావాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా యువ నాయకులుగా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ అంశంపై ఖచ్చితంగా రాష్ట్ర పెద్దలు కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, జాతీయ పెద్దలు జాతీయ నాయకత్వం ఖచ్చితంగా ఒక సమస్యని పరిష్కరించి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కృషి చేసి రాష్ట్రంలో ఇటు తెలంగాణలో కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో సింగిల్ డిజిట్ ఒక డబుల్ ఇంజన్ సర్కార్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అటు బీజేపీ ఇటు బీజేపీ ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తాం తప్పు లేదు, కానీ ఉన్న కార్యకర్తల నాయకులను పోగొట్టుకుంటే కలలుగానే ఉండిపోతాయి. ముందు అవి కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ వస్తాం మీ దగ్గర, మీరు కంక్లూడ్ చేయదు. కానీ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. సోదరుడు మల్లికార్జున బీజేపీలో కొత్తగా వచ్చినట్టున్నాడు, ఆ శిక్షణ తరగతిలో బాగా పదే పదే చెప్పింది చెప్తున్నాడు. సోదరా వినండి, మీరు చెప్పిద్దామని చెప్తా వినండి. మొత్తం పార్టీలో మీరు కొత్తగా వచ్చిన కాబట్టి మీకు అర్థం కావట్లేదు ఏంటనేది. భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర మొత్తం గమనించినట్టయితే ఎవరైతే అగ్రెసివ్ గా పనిచేస్తారో వాళ్ళని ఎట్లా క్లోజ్ చేయాలనే ఒక కుట్ర అంతా అంతర్గతం జరుగుతుంది. ఆ విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు ఏదైనా పదవి అడిగినప్పుడు టికెట్ అడిగినప్పుడు నీకు అర్థమవుతుంది. అంతవరకు నీకు అర్థం కాదు. ఓన్లీ బీజేపీలోనే ఉందా రామ్మోహన్ గారు? తీసుకొచ్చి రామ్మోహన్ గారు ఓన్లీ బీజేపీలోనే ఉందా? ఓన్లీ బీజేపీలో పరిస్థితి అన్న. ఒక్క విషయము మీరు అడిగిన దానికి ఒక్క చిన్న గారిని కార్వార్ నుంచి తీసుకొచ్చి ఎంపీ అని చెప్పి అక్కడ 3 సార్లు శాసనసభ గెలుస్తుంటే ఎవరు రాష్ట్రంలో గెలవకపోతుంటే పాల్రెడ్డి గారు ఎదుగుదల ఓర్వలేక ఆయన ఎంపీ నిలబెట్టి ఈ రోజు ఆయన అన్యాయం చేసిన వ్యక్తులు భారతీయ జనతా పార్టీ వ్యక్తులు. అన్న ఒక్క విషయం, బీజేపీ గురించి మాట్లాడితే మాకు నవ్వొస్తుంది అన్న, చాలా విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ అయినా మీరైనా మాట్లాడడం జరిగిన అధికారులకు రావడం అన్న. ఓకే, మీరు కలలు కనండి, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుంది. రామ్మోహన్ గారు మీ ఇద్దరు బాగానే బయట నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి. బాగా ఈ మధ్య డ్రామా రక్తి కట్టిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ నిజమైన శత్రువుల్లాగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి వాతావరణం డిబేట్లో కానీ భలే మాట్లాడుకుంటున్నారు అందరూ. కానీ అండర్స్టాండ్గా ఇద్దరు ఒకటే అని కాంగ్రెస్ బలంగా వినపడుతుంది. వాస్తవం అంటారు మీ ఇద్దరు కూడా నిజంగానే ఫైట్ చేస్తున్నారా మల్లికార్జున గారు మీరు, లేదంటే డ్రామా అనుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ ఇండివిజువల్ తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకొని పోయినాం, తెలంగాణ సాధించడం, 10 సంవత్సరాలు ఒంటరిగా అద్భుతంగా పరిపాలన చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. ప్రజలందరూ కూడా మళ్ళీ ప్రయోగం చేసే స్థితిలో లేరు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు మా అవసరం ఎవరికైనా వచ్చి అయ్యా మేము కూడా మీ పంచాయతీ చేరుతామని ఎవరు అంటే మేము ఆలోచన చేస్తాం. మాకైతే వేరే వాళ్ళతో రాజాసింగ్ విషయంలో ఒకటి సార్, రాజాసింగ్ విషయంలో ఫైనల్ గా చెప్పండి, మీ ద్వారాలు తెరిచే ఉంటాయా?
ఖచ్చితంగా రాజాసింగ్ అటువంటి వ్యక్తి మా పార్టీలోకి వస్తున్నట్టే మా యొక్క పార్టీ ఖచ్చితంగా వాటిని Right. చేసుకోవడం సిద్ధంగా ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. Right. అదే Right. అధినాయకత్వం దాని వైపు ఆలోచన చేస్తున్నారు. రాజసింగ్ గారు కాదు, ఇంకా భారతీయ జనతా పార్టీలో ఎవరైనా మాకు అన్యాయం జరుగుతుంది, పార్టీ అన్యాయం చేస్తుంది, మేము పార్టీ కొరకు పనిచేసే వ్యక్తులం, తెలంగాణ కొరకు పనిచేసే వ్యక్తులం అంటే ఖచ్చితంగా Right. మా పార్టీలోకి రావచ్చు. మా నాయకత్వం తప్పకుండా అందరి కొరకు ద్వారాలు తెరిచే ఉంటాయి. Right. మేము అందరిని అక్కడే పాపిరెడ్డి గారు. చేర్చుకోవడానికి భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఎన్నికే భారత రాష్ట్రం సిద్ధంగా ఉంది. రైట్, పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. రాజా సింగ్ వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంది? కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఒకటి లక్ష్మీనారాయణ గారు, రాజకీయాలలో సాధ్యమే. ఒకటి ఏంటంటే నేను మల్లికార్జున గారు ఒకటే చెప్తాను, ఇప్పుడు రాజా సింగ్ అటువంటి వాడు ఒక నికారైన అన్ని విధాలుగా మొత్తం బీజేపీ యొక్క ఏదైతే ఈ సైద్ధాంతిక అంశాలు కానీ ఈ వ్యవస్థాపక అంశాలలో లీనమై పెద్ద ఎత్తున ఎంఐఎం కానీ అట్లా ఓల్డ్ సిటీలో కొట్లాడి హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నది ఒకటే ఒక సీటు రాజాసింగ్ గారు కూడా ఇవాళ బీజేపీ లేకుండా. రెండోది నేను మళ్ళీ చెప్తాను, ఈ ఏదైతే ఈ నియామకం ఏదైతే మన మీరు చేసిన ప్రెసిడెంట్ బీజేపీ రామచంద్రరావు, దాంతో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీకు రాజకీయ ప్రయోజనాలు పెద్దగా వచ్చే అవకాశాలు లేదు నా విషయం. మూడోది ఏంటంటే ఇవాళ ఇంకోటి చెప్తాను, ఇవాళ చాలా మంది బీజేపీ నాయకులు చాలా అసంతృప్తితో ఉన్నారు. అది ఏ విధంగా పోతుందో తెలియదు. ఇది మొదలు వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటి, రాజా సింగ్ యొక్క ప్రయాణం, సింగ్ ప్రయాణం నాకు అనుకున్న మటుకు ఆయన కాంగ్రెస్ ఆయన అదే విధంగా ఉంటాడు, కొట్లాడతాడు. రైట్, పాపిరెడ్డి గారు అర్థమైంది. ఎస్, మీ దగ్గర ప్రాబ్లం ఏదో వచ్చింది, మొత్తానికి స్ట్రక్ అయింది. ఎస్, మీరేం చెప్పారు అర్థమైంది మాకు. మల్లికార్జున గారు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ. సార్, ఒక్క విషయము స్పష్టంగా మీడియా ముఖంగా ఒకటే చెప్పగలుగుతున్నాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలు వేరే విధంగా ఉంటాయి. పార్టీ యొక్క సిద్ధాంతాల కోసం పనిచేసే వాళ్ళు, పార్టీ యొక్క కమిటెడ్ కార్యకర్తలు ఉంటారని చెప్పేసి స్పష్టంగా కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ అన్న గారు కావచ్చు, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. మేమందరం ఒకటే టీం, నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఒకటే టీం పనిచేస్తున్నాం. వికసిత్ భారత్ విశ్వగురు స్థానంలో భారతదేశంలో దేశవ్యాప్తంగా కాషాయం జెండా రెపరెపలాడించే విధంగా పనిచేయడానికి ప్రతి ఒక్క కార్యకర్తలు, నాలాంటి కమిటెడ్ కార్యకర్తలు, నాలాంటి చదువుకున్నటువంటి విద్యార్థులు, యువ నాయకులు ప్రతి ఒక్కరు స్పష్టంగా పనిచేస్తున్నారు. ఈరోజు రామ్మోహన్ అన్న గారికి ఒక స్పష్టంగా నిదర్శనం చెప్తున్నా. భారతీయ జనతా పార్టీలో ఎదగడానికి ఒక్క విషయం అన్న, భారతీయ జనతా పార్టీలో మాత్రమే కార్యకర్తలు మాత్రమే నాయకులకు ఎదిగే అవకాశం ఇక్కడే ఉంటుంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా నా రాజకీయ అరంగేటం ముందు కూడా నేను గ్రూప్ 1 సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఏపీవీవి విద్యార్థి తరపున కావచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ తరపున విద్యార్థుల కోసం కొట్లాడాం. సివిల్స్ తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాం. దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి మేము కమిటెడ్ కార్యకర్తలం. ఖచ్చితంగా మాకు పదవులు ఉన్నా పదవులు లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం. స్పష్టంగా ఒకటి చెప్తున్నాం, రాజా సింగ్ గారి విషయంలో రాష్ట్ర పెద్దలు కావచ్చు, జాతీయ పెద్దలు ఖచ్చితంగా జోక్యం చేసుకొని ఖచ్చితంగా ఆ సమస్యను ఖచ్చితంగా గుర్తించి లోటుపాట్లు సవరించి ఖచ్చితంగా కాషాయం పార్టీలోనే ఉండే విధంగా ఉంటారు. ఖచ్చితంగా ఉండాలనే మేము ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ ఒకటి, ఒకవేళ రాజా సింగ్ గారు ఏదైనా ఉంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు ఆయన స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో అయినా వ్యక్తిగత జీవితంలో అయినా వ్యక్తిగత అభిప్రాయాలకి ఎవరు వాళ్ళకు నచ్చిన రీతిలో వెళ్తుంటారు. సో మేమైతే ఒక భారతీయ జనతా పార్టీ కమిటెడ్ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ బీజేపీ యువమోర్చా నాయకులుగా రాజా సింగ్ లాంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో ఉంటే అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, దేశవ్యాప్తంగా ఎంతో మంది యువ నాయకులు హిందుత్వం కోసం పనిచేసేటువంటి కమిటెడ్ కార్యకర్తలు ముందుకొస్తారని చెప్పేసి నేను ఈ రోజు కోరుకుంటున్నాను సార్. రైట్, ధన్యవాదాలండి కొట్టె మల్లికార్జున గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి రామ్మోహన్ గారు. ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా రాజా సింగ్ బీజేపీని వేయటం ఒక రకంగా చెప్పుకుంటే బీజేపీకి చాలా మైనస్ అనుకోవాలి. ఇక్కడ కూడా ఒక పాజిటివ్ అయితే కనబడుతుంది బీజేపీకి. ఏంటంటే రాజా సింగ్ విషయంలో, రాజా సింగ్ లాంటి హిందుత్వ భావాలు కలిగిన వ్యక్తి మరి బీజేపీ పార్టీలో తప్ప మరే పార్టీలోనూ ఇముడుతారా
అంటే అది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. కాబట్టి రాజా సింగ్ బయటికి వెళ్ళిపోతే వేరే పార్టీకి లాభం చేకూరే అంశం అవుద్దా అంటే అది 1కి 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక్కడ కరెక్ట్గా బీజేపీ పార్టీ కొంత వెసులుబాటు అయితే ఉంది, హమ్మయ్య అనుకోవచ్చు. కానీ రాజా సింగ్ లాంటి నికార్సైన వ్యక్తిని బీజేపీ కోల్పోతే మాత్రం అది ఒక రకంగా పార్టీకి దెబ్బే అవుతుంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చూద్దాం మరి రానున్న రోజుల్లో రాజా సింగ్ దారేటో. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తున్నాను. నమస్తే.